ఆరాధన చేరుచున్నటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశం ఉన్నదని తెలియజేస్తున్నాను. గత ప్రభుదినంలో క్రీస్తు యేసుతో విశ్వాస సంబంధమైనటువంటి బాంధవ్యం గురించి ఆలోచన చేశాము. ఈరోజు క్రీస్తు యేసుతో సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యము అంటే ఏ డాక్టర్నల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యము. డాక్ట్రిన్ అంటే తెలుగులో మనకు సిద్ధాంతం అని తెలుసు. ఇది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ లో టీచింగ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ అని ఉంది. బోధించబడ్డము అయితే నడిపించబడ్డము. ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఎలా నడవాలో తెలియజేసేదాన్ని సిద్ధాంతం అంటారు. ఇది గ్రీక్ వర్డ్ లో అయితే క్యాటకిజం అంటారు. క్యాటకిజం అంటే ఏ సమ్మరీ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ in the form of questions and answers used for religious instruction. ఈ సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యము క్రీస్తు యేసుతో మనకు ఏ విధంగా ఉండాలో దాని గురించి ఈరోజు ఆలోచన చేస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని పరిశీలన చేస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో మధ్య నుంచి చదువుతాను. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదని వారితో చెప్పెను. నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదని వారితో చెప్పెను. నేను ఆయనని అంటే అప్పటి యూదా సమాజము ఎవరి కోసమైతే ఎదురు చూస్తా ఉందో, అప్పటి యూదా సమాజము ఎవరు కావాలని కోరుకుంటా ఉందో, వారికి రక్షకుడు కావాలని కోరుకుంటా ఉన్నారు. వారిని రక్షించే రాజు వస్తాడని వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన రానే వచ్చాడు, కానీ వారు ఊహించిన విధంగా అయితే రాలేదు. వారు ఊహించిన విధంగా రాని దాన్ని బట్టి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇంకొక ఆయన ఎవరో స్పెషల్ గా వస్తాడు, ఇంకొక ఆయన ఎవరో వస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీకు జరిగే నష్టం ఏంటంటే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. ఒకవేళ నేనే ఆయనని మీరు విశ్వసిస్తే మీ పాపాలు పరిహరించబడతాయి, దేవుని పక్షంగా మీరు రక్షించబడతారు. కానీ అప్పటి సమాజం అయితే గుర్తించలేకపోయింది. కానీ నేటి సమాజము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, క్రీస్తు యేసుతో సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యం కలిగి ఉండాలంటే అసలు క్రీస్తు ఎవరో ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయం మనం పరిశీలన చేయాల్సింది సిద్ధాంతపరంగా క్రీస్తుని ఎరుగుట. డాక్టరల్ గా క్రీస్తు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్ధాంతపరంగా క్రీస్తు ఎవరని గ్రంథం తెలియజేస్తా ఉందంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నాను వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీవు క్రీస్తుని సిద్ధాంతపరంగా ఏ విధంగా ఎరిగి ఉండాలంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తువు. నజరేయుడైన యేసు, వారు ఆలోచించే యేసు వారితో పాటు పుట్టి వారితో పాటు కలిసి పెరిగిన వ్యక్తి. క్రీస్తు అంటే మెస్సయ్య, వారు ఎదురు చూస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజు. వారు ఈ నజరేయుడైన యేసుని క్రీస్తుగా అంగీకరించలేనటువంటి పరిస్థితి. కానీ
ప్రభువారు చెప్తున్న మాట, నా గురించి ఏమనుకుంటున్నారు? 13వ వచనం చూస్తే, యేసు ఫిలిప్పుదైన కైసరి ప్రాంతంలో వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యుని అడగా, వారు కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియాను, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలు ఒకరిని చెప్పుకుంటున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నా వారిని అడిగాను. మనుషులు రకరకాలుగా అనుకోవచ్చు, కానీ నాతో ఉన్నటువంటి శిష్యులు, నాతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులు నన్ను ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు, నేను ఎవరని మీరు అనుకుంటా ఉన్నారు అంటే, వెంటనే పేతురు చెప్తా ఉన్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తువి. క్రీస్తు ఇక్కడ గల్లేడైనటువంటి లేక నజరేడైనటువంటి యేసు కాదు, నీవు క్రీస్తు అంటే మెస్సీవు, నీవు సజీవుడకు దేవుని కుమారుడువు. క్రీస్తుని సిద్ధాంతపరంగా డాక్టర్లు గా నువ్వు ఎరగాలంటే ఆయన సజీవుడకు దేవుని కుమారుడు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఊరక పైకి ఆయన దేవుని కుమారుడు అన్నం కాదు, దేవుని కుమారుడు అంటే ఏంటో ఎరగాల్సిన అవసరం ఉంది. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. దానికి వెంటనే ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుల్లో నీకు బయలుపరచలేదు. ఇది దేవుడు ఎవరికైతే ఆ మనోనేత్రాలు తెరిచి ఎవరికైతే అర్థం చేసుకునే విధంగా మనోనేత్రాలు తెరుస్తారో వాళ్ళు మాత్రమే గుర్తిస్తారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం కూడా యేసుని దేవుని కుమారుడని చెప్తున్నారు, గాని వారి హృదయాల్లో నిజమైన విధంగా క్రీస్తు అనే విషయాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అనే విషయాన్ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సిద్ధాంతపరంగా క్రీస్తుని ఎరగాల్సిన అవసరం ఉంది. ఈయన సజీవుడకు దేవుని కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో యోహాను గ్రంథాన్ని యొక్క మొత్తము సమరీ అక్కడ కనబడుతుంది. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులెదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లను, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడును. యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ తెలుపబడింది. ఏమని తెలుపబడిందంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. క్రీస్తు అంటే మెస్సయ్య, వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య, ఇశ్రాయేల్ యొక్క రాజు. ఎప్పుడైతే క్రీస్తు యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడును. బైబిల్ని ఆధారం చేసుకుని సిద్ధాంతమైనటువంటి బాంధవ్యము క్రీస్తుతో కలిగి ఉండాలంటే క్రీస్తు ఎవరో ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది, క్రీస్తు ఎవరో తెలుసుకుండాల్సిన అవసరం ఉంది. దేవుని కుమారుడు అని తెలుసుకున్నాము, ఈయన క్రీస్తు అని గమనించాము. ఈయన ఎలా వచ్చాడు దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభువారు చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపి ఉన్నాడు, తండ్రి నన్ను పంపి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో, 5వ అధ్యాయము 36వ వచనము, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువ సాక్ష్యం కలదు. అదేమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలను తండ్రి నన్ను పంపి ఉన్నాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఈ భూమి పైన వాళ్ళు ఆలోచన చేసే నజరేయుడైన యేసు క్రీస్తు అని వారు నమ్మలేని పరిస్థితి. ఆయన క్రీస్తు అని నమ్మాలి అంటే ఆయన చెప్తున్న మాట, నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. సిద్ధాంతపరంగా క్రీస్తుని ఎరగాల్సిన అవసరం ఉంది. ఆనాటి సమాజము ఆయన గుర్తించలేకపోయింది. ఆయన తండ్రి పంపి ఉన్నాడని ప్రభువారు తెలియజేశారు. తండ్రి చెప్తున్నటువంటి మాట కూడా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని గ్రంథంలో మనం చూడొచ్చు. ఎందుకు పంపున్నాడు?
క్రీస్తుని ఎరగాలంటే క్రీస్తుని ఏ ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు మెస్సేగా ఈ భూమి మీదకు పంపాడో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏ ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపాడో అక్కడ తెలుపబడింది. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను. ముందుగా దేవుడు లోకాన్ని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశింపక నిత్య జీవం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశము. లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన ఎందుకు భూమి మీదకు పంపబడ్డాడో ఉద్దేశం మనకు అర్థమైంది. ఎవరు కూడా నశించిపోకూడదని, నశింపక నిత్య జీవం పొందాలని. క్రీస్తు యేసుని ఎరగడం అంటే తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశంతో పంపాడో కూడా తీరాల్సిన అవసరం ఉంది. సుమారుగా ఈ ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి పరిస్థితి లేదు ఈరోజు. యేసుక్రీస్తు ఎవరంటే ఒక మతస్థుల దేవుడు అనే ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉంది. క్రైస్తవులకైతే క్రీస్తు యేసుని ఎరగని పరిస్థితి. అప్పుడు యూదా సమాజానికి మెస్సయ్య క్రీస్తు అని తెలియని పరిస్థితి. ఈ రోజున్న నీకు నీ మనోనేత్రాలు తెరవబడి ఉంటే క్రీస్తు ఏ విధంగా కనబడాలంటే నీకు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తుగా కనబడాల్సిన అవసరం ఉంది. ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ విషయము అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. నశింపక నిత్య జీవం పొందినట్లు. ఇవి ఏ విధంగా తెలుస్తాయి ఒక వ్యక్తికి? ఈ విషయాలు క్రీస్తు యేసుని సిద్ధాంతపరంగా ఎరగడానికి ఎటువంటి విషయాలు తెలుస్తాయంటే వినాల్సిన అవసరం ఉంది. ఏం వినాలి? క్రీస్తు యేసుని గురించినటువంటి విషయాలు వినాల్సిన అవసరం ఉంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినే మాట క్రీస్తు యేసుని గురించినటువంటి మాట ఉండాల్సిన అవసరం ఉందని రోమపత్రికలో తెలియజేయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుని సిద్ధాంతపరంగా ఎరగాలంటే నీవు వినాలి. క్రీస్తు యేసుని గురించి ఎక్కువ సమయం వినాలి, ఎక్కువ సార్లు వినాలి. ఏది వాస్తవమో గ్రహించాలి. ఈ నజరేయుడైన యేసే క్రీస్తు అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, కానీ వాటిని పరిశీలన చేయకపోవడం వల్ల క్రీస్తు యేసుని లోకం గుర్తించలేకపోతా ఉంది. లోకం పక్కన పెట్టండి, క్రైస్తవులు అనుకునే క్రైస్తవ లోకం కూడా క్రీస్తు యేసుని సరైన విధానంలో గుర్తించలేకపోతా ఉంది. ఎవరైతే గుర్తిస్తారో గుర్తించినటువంటి వ్యక్తికి జరిగే మేలు గురించి కూడా గ్రంథంలో తెలియజేయబడింది. సిద్ధాంతపరంగా క్రీస్తు యేసుని ఎరిగితే నువ్వు పొందుకునే మేలు ఏంటంటే నీకు నిత్య జీవం ఉంటది. జీవం కలిగిన వాడని గ్రంథంలో తెలియజేయబడింది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదివితే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఈ జీవము, దేవుడిచ్చే జీవాన్ని పొందుకోవాలంటే క్రీస్తు యేసుని ఎరగాల్సిన అవసరం ఉంది. ఈ జీవం ఎక్కడుంచాడంట? ఈ జీవం ఆయన కుమారుని యందు ఉంచిపెట్టున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసుని ఎరుగుతారో, సజీవుడకు దేవుని కుమారుడని ఎరుగుతారో వారు జీవాన్ని పొందుకుంటారు. డాక్టర్నల్ గా క్రీస్తు యేసుని ఎరగాల్సిన అవసరం ఉంది. రెండవ విషయము, సిద్ధాంతపరమైన వాటికి దేనిని కూడా కలపకూడదు, తీసివేయకూడదని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. దేవుడు పలికిన మాటలకి, సిద్ధాంతపరంగా పలికినటువంటి మాటలు, డాక్టర్నల్ గా చెప్పినటువంటి మాటలకి వాటిని దేనిని కూడా కలపకూడదు, దేన్ని కూడా తీసివేయకూడదు. దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు. అందువల్ల మన ఇష్టం వచ్చినట్టుగా చేతిలో గ్రంథం ఉంది కదా అని
మన సొంత భాష్యము చెప్పడానికి వీలు లేదని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు యేసుతో నీకున్నటువంటి సిద్ధాంతపరమైన బాంధవ్యం తెలుసుకోవాలంటే క్రీస్తు యేసుని ఎరగాలి. క్రీస్తు యేసుని ఎరిగే విషయంలో మనిషిని వచ్చినట్టుగా మనం ఆలోచన చేయకూడదు. గ్రంథం ఏం చెప్పిందో గ్రంథాన్ని ప్రకారమే మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గ్రంథం ఏం చెప్పింది దాంట్లోంచి దేన్ని కూడా కలపకూడదు, దేన్ని కూడా తీసివేయకూడదు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో దేన్ని కూడా కలపకూడదంట, దేన్ని కూడా తీసివేయకూడదు. దేన్ని కలపకూడదు, దేన్ని తీసివేయకూడదు అన్నప్పుడు డాక్టర్లుగా క్రీస్తు యేసుని ఎరగడానికి ఈ గ్రంథంలోని విషయాలను మన సొంతంగా మాట్లాడకూడదు, సొంతంగా మార్చుకోకూడదని స్పష్టంగా తెలియజేయబడింది. నువ్వు కలిపితే నువ్వు ఇబ్బంది పడతావనే విషయాన్ని కూడా గ్రంథము హెచ్చరిస్తా ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాల్లో, 30వ అధ్యాయము 5-6 వచనాల్లో, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడడం అంటే బంగారాన్ని పుటం వేస్తారు. పుటం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్నటువంటి మలినమంతా శుద్ధి చేయబడి శుభ్రమైనటువంటి శుద్ధీకరించబడినటువంటి సువర్ణం లేకపోతే బంగారము బయటకు వస్తూ ఉంటది. అందువల్ల దేవుని మాటలు ఎలాంటివంటే దాంట్లో ఎటువంటి డిఫెక్ట్ ఉండదు, లేకపోతే ఎటువంటి మలినం ఉండదు. అవి ఎంతో శ్రేష్టంగా క్లియర్ గా ఉంటాయి. అవి పుటం వేయబడ్డాయంట. చూద్దాం. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమియు చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నువ్వు అబద్ధికుడు వగదువు. ఆయన మాటలతో ఏం చేయాలంటే ఆయన మాటలతో ఏమియు చేర్చకము. ఆయన ఏం చెప్పాడో అదే విధంగా నీవు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాటలకు కొత్తవి సొంతవి లేకపోతే నీ కలలు నీ దర్శనాలు దాంతో చేర్చొద్దు. నీ సొంత భాషను దాంతో చేర్చొద్దు. నువ్వు చేరిస్తే ఏం జరుగుతుందంటే ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. నీ సొంత మాటలు చెప్తే అబద్ధికుడు అవుతావు. అందుకోసమే డాక్టరినల్ గా ఏం చేయాలంటే గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని మాటకు దేన్ని కూడా కలపకూడదు, దేన్ని కూడా తీసివేయకూడదు. ఇంకా కఠినంగా మనకు చివరి భాగంలో చెప్పబడిన మాట ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇంకా కఠినంగా చెప్పబడింది. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగు చేయను. కలిపితే తెగుళ్ళు వస్తాయంట. 19వ వచనంలో, ఎవడైనా నీ ప్రవచన గ్రంథమున్న వాక్యములో ఏదైనా తీసివేసినట్లా దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. తెగుళ్ళు వస్తాయి. అదేవిధంగా నువ్వు పొందాలనుకుని ఆశపడే ఆ పరిశుద్ధ పట్టణంలో పాలు లేకుండా పోతా ఉంటావు. నిత్య జీవానికి వారసుడు కాకుండా పోతా ఉంటావు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదంటే అది మాట్లాడడానికి వీలు లేదు. క్రీస్తు యేసుని సిద్ధాంతపరంగా ఎరగడానికి దేవుని యొక్క మాటలకు ఏది కలపవద్దు, ఏది తీసివేయవద్దు. సొంత మాటలు దీనికి పనికిరావని గ్రంథము స్పష్టంగా హెచ్చరిస్తా ఉంది. క్రీస్తు యేసుతో నీకున్నటువంటి డాక్టరినల్ రిలేషన్షిప్ ఎటువంటిదో ఎరగాలంటే గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుని ఎరుగుటంటే ఏ విధంగా ఎరిగామో మనం చూసాము. గ్రంథానుసారంగా సిద్ధాంతపరంగా మనం చూసాము. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి. యేసు దేవుని కుమారుడు అనే విషయాన్ని స్పష్టంగా మనం పరిశీలన చేశాము. ఇప్పుడు క్రీస్తు యేసుతో డాక్టర్ రిలేషన్షిప్ ఎలా ఉందో, సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యం ఎలా ఉంటుందో ఆలోచన చేస్తే, క్రీస్తు యేసు నీకేమై ఉన్నాడో, క్రీస్తు యేసుతో నీకున్నటువంటి బాంధవ్యం ఏంటో ఆలోచన చేస్తే గ్రంథంలో విషయాలు మనం చూద్దాము. క్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాట, ప్రభువు ఒక్కడే. ఆయన ఏ విధంగా నీకు పరిచయం చేశాడో ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయనతో నీ రిలేషన్షిప్ అదే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వేరుగా నీవు ఆలోచించడానికి వీలు లేదని గ్రంథం హెచ్చరిక చేస్తావు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
4 నుంచి 6 వరకు చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ అందుకుంటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే. క్రీస్తు ప్రభువారిని దేవుడు పరిచయం చేసిన విధానము క్రైస్తవులకి ప్రభువుగా ఆయన పరిచయం చేయబడ్డాడు. ఆ ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ప్రభువు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ విషయం క్రైస్తవ లోకం అర్థం చేసుకోలేక ముగ్గురు ఒక్కడే అనే ఆలోచనలో వెళ్ళిపోతా ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు జరిగినప్పుడు వారి యొక్క పరిస్థితులను గమనించలేక క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా దేవుడు మనకు పరిచయం చేశాడో ఆ ప్రకారం ఆలోచించక, డాక్టరల్ రిలేషన్షిప్ ఏ విధంగా నీకు క్రీస్తు యేసుతో దేవుడు ఇచ్చాడో ఆ విధంగా నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుని ఏ విధంగా నీకు ఇచ్చాడంటే ప్రభువుగా నీకు ఇచ్చాడు. ప్రభువుగానే నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి విన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తండ్రి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఎవరో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి విన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? మనకు ప్రభువు. ప్రభు అంటే రాజు అని అర్థము. మనల్ని పరిపాలించేవాడు, మనల్ని పాలించేవాడు. ప్రభు ఒక్కడే. ఆయన ఎవరంటే ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనోనేత్రాలు వెలిగింపబడి క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు యొక్క రక్తముతో కొనబడిన వారు. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఫిజికల్ గా కాదు, ఇక్కడ స్పిరిచువల్ గా, ఆత్మ సంబంధంగా మనం జీవించున్నామంటే అది క్రీస్తు యేసు ద్వారా, ఆయన ద్వారా కలిగిన వారము. అందుకోసమే క్లియర్ గా డిఫరెన్స్ తీయాల్సిన అవసరం ఉంది. ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో, ప్రభు యొక్క పరిస్థితి ఏంటో, దేవుడి యొక్క పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేస్తే, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 12వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం వరకు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములు. సంఘము స్థాపించబడినప్పుడు అపోస్తలులకి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి వరాలు కృపావరాలు. వారు దేవుని పరిచర్య జరిగించడానికి, వారు దేవుని ఆత్మ కలిగి ఉండారనే సూచనగా వారికి కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఆ కృపావరాలు ఆలోచన చేస్తే, కృపావరం నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆత్మ ద్వారానే కృపావరాలు కలిగి వారు దేవుని పని జరిగించినట్టుగా మనకు గ్రంథంలో అనేక సందర్భాలు కనబడతాయి. అపోస్తలుల కార్య గ్రంథంలో వారి యొక్క కార్యాలన్నీ మనకు తెలియజేయబడ్డాయి. కృపావరాలు ఎన్నున్నప్పటికీ ఆత్మ ఒక్కడే. రెండో విషయము, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి కానీ ప్రభు మాత్రము ఒక్కడే. క్రీస్తు యేసు ద్వారా జరిగించే ప్రతి పరిచర్య, ప్రభు సేవలను మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చేసే ప్రతి పరిచర్యకి, వాటికన్నిటికీ సెంటర్ పాయింట్ ప్రభువే. ఆ ప్రభువు ఒక్కడే. వీటన్నిటిని జరిగించే విషయంలో నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఈ కార్యాలన్నీ జరిగించడానికి దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందువల్ల ఈ క్లియర్ గా డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుతో నీకు డాక్టరల్ రిలేషన్షిప్ కావాలి అంటే, నీకు ఎటువంటి సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలంటే, సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యము, క్రీస్తు ఎవరో తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు నీకు ప్రభువు, రాజు. ఆయన ఒక్కడే. ఆయనతో పాటు
కలిసి పనిచేసే మరో ఇద్దరున్నారు. వారెవరంటే కృపా వరాల ద్వారా పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాటన్నిటిని జరిగించి వాటన్నిటిని పరిశీలన చేసే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. వీటన్నిటిని క్లియర్ గా డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇశ్రాయేలు రాజు అని ఒక వ్యక్తి చూడంగానే ఆయన గురించి చెప్పాడు. ఆయన సాక్ష్యం మనకు ఆశ్చర్యం కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో, నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇశ్రాయేలు రాజు, ప్రభు అంటే ఇశ్రాయేలు రాజు. ఏ జనాంగం అయితే ఆయన ఎదురు చూస్తా ఉన్నదో, ఒక రాజు మా కోసం వస్తాడు, మమ్మల్ని రక్షించే ఒక రాజు మా దగ్గరికి వస్తాడు. ఆ రాజు వచ్చాడు, కానీ వారు ఆయన గుర్తించలేదు. కానీ మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వ్యక్తులు ఆయన గుర్తిస్తా వస్తారు. ఆయన శిష్యులు ఆయన గుర్తించారు. ఇక్కడ ప్రభువారు ఈ భూమి మీద దేహంతో ఉన్నప్పుడే ఇంకొక వ్యక్తి కూడా ఆయన గుర్తిస్తా ఉన్నాడు. దయ్యాలు గుర్తించినాయి ఆయన దేవుని కుమారుడని, కానీ మనుషులు గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు నజరేయుడని యేసుగానే వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక్కడైతే నతనేలు ఏం చెప్తున్నాడంటే, నతనేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. దేవుడు పంపినటువంటి వ్యక్తివి, మేము ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తివి. క్రీస్తు యేసుతో నీకు ఉండాల్సినటువంటి డాక్టర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే, ఆయన ఇశ్రాయేలు రాజు, నాకు ప్రభు అనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ కన్ఫర్మ్ చేశాడు సంఘము స్థాపించబడే ముందు పేతురు ద్వారా, ప్రసంగం ద్వారా. సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిననే విషయాన్ని అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే అనేక సార్లు యొక్క మాట మనము చదువుకుంటా ఉంటాం. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభు వారికి పట్టాభిషేకం జరిగింది. ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. కొనిపోబడి అక్కడ పట్టాభిషేకం జరిగింది. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు ఇక్కడ ప్రసంగిస్తా ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను, అంటే మీకు రాజు. ఏ రాజు అని అనుకుంటారేమో, ఆయన క్రీస్తు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య. ఈ రోజు మనం కూడా ఆయన చూడాల్సిన విధానము, ఆయన మనకు రాజు, మనకు ప్రభు, మనకు ఏలిక అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్లుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకున్న వాళ్ళు చెప్పాను. ఇశ్రాయేల్కే కాదు, ఈ రోజున్న మనకు కూడా ఆయన ఎవరంటే, ఆయన మనకు రాజు, ప్రభు. క్రీస్తు యేసుతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యము సిద్ధాంతపరంగా లేకుండా ఏదో నామినల్ గా ఉంటే ప్రయోజనం లేదు. ఎందుకు ఈయన నాకు ప్రభు, ఎందుకు ఈయన నాకు రాజు అనే విషయము స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. తెలియకుండా యేసు దేవుని కుమారుడు అనుకుంటా వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వేం విశ్వసించావో, దేనందు నువ్వు విశ్వాసం ఉంచావో, ఆ విషయంలో నీకు సంపూర్ణంగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభు వారు తెలియజేస్తూ ఆయన గురించి మాట్లాడుతున్న మాట, హెబ్రీ పత్రిక దేవుడు ఏ విధంగా ప్రభుని మనకు పరిచయం చేశాడో ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ప్రభు వారిని దేవుడు పరిచయం చేసిన విధానాన్ని పరిశీలన చేస్తే, మొదటి వచ్చినట్టు, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసులుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రీస్తు వారికి పట్టాభిషేకం జరిగింది. ఎక్కడున్నాడంటే తండ్రి యొక్క, దేవుని యొక్క కుడిపార్శ్వమున, ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చునున్నాడంట. ఆయన రాజుగా క్రీస్తు సంఘములో ఆయన ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఆయన ప్రజలు
ఆయన మాట చొప్పున నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దాని ప్రకారంగా దేవుని యొక్క రాజ్య పరిస్థితులు క్రీస్తు సంఘంలో నడుస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభువు యొక్క అధికారం ఇక్కడ కొనసాగుతూ ఉంటది. ఇక్కడ మనుషుల అధికారం ఉండదు, ఇక్కడ భౌతిక సంబంధం రాజుల అధికారం ఉండదు. ఇక్కడ క్రీస్తు యేసు యొక్క అధికారం, క్రీస్తు రాజుగా ఇక్కడ పరిపాలన జరిగిస్తూ ఉంటాడు. ఆయన కుడిపాసలు కూర్చున్నాడు. ఏలైనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. నీవు ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయిందు, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, కుమారుని గురించి తండ్రి అని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏ విధంగా ఉందో ఆలోచన చేస్తే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఆయన రాజు, ఇశ్రాయేలు రాజు. ఆయన సింహాసనాన్ని గురించి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీ రాజదండము న్యాయార్థమైనది, నీ పరిపాలన న్యాయంగా జరుగుతూ ఉంటుంది. నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది. భూమిపైన మనకు తెలుసు, ఎంతో మంది రాజులు వచ్చారు పోయారు. ఎవరి సింహాసనం కూడా స్థిరం కాదు. ఎన్నో గొప్ప రాజ్యాలు, ప్రపంచాన్ని మొత్తాన్ని జయించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యము విస్తరించుకున్నటువంటి రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. కానీ వారి రాజ్యాలన్నీ కూడా కూలిపోయినాయి. ఏ రాజ్యం కూడా నిలబడలేదు. కానీ క్రీస్తు ప్రభువు వారి యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నిరంతరం ఉండేది. ఇది పడిపోయేది కాదు, ఆగిపోయేది కాదు. ఈ యొక్క రాజ్యము స్థాపించబడినప్పటి నుంచి నిరంతరము నిలిచేది. నీ రాజదండము న్యాయార్థమైంది. అందువల్ల నీకు క్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి డాక్టరల్ రిలేషన్షిప్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీవు ఆయన రాజ్యంలో ఒక సభ్యుడివి. ఆయన నీకు రాజు, ప్రభు అనే విషయాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు ప్రభువుని ఏ విధంగా మనము ఆలోచన చేయాలో గ్రంథంలోంచి మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, 3వ అధ్యాయం 15-16 వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎలా ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నది. క్రీస్తు ప్రభు ఎవరో, క్రీస్తు ప్రభుతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రంథానుసారంగా, సిద్ధాంతపరంగా మనం తెలుపబడినటువంటి మాట ఏంటంటే, మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నది. ప్రభుగా కాదు, వేరే విధంగా వేరే పేరుతో మేము ప్రతిష్ఠించుకుంటామంటే అది డాక్టరల్ కాదు. లోకంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు ప్రభుని వేరే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. క్రీస్తు ప్రభు ఎవరో ఎరుగక వాళ్ళు ఆయనతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని వేరుగా ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ డాక్టరల్ గా, సిద్ధాంతపరంగా క్రీస్తు యేసు నీకున్నటువంటి బాంధవ్యం ఏంటంటే, ఆయన నీకు రాజు, నీకు ప్రభు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాస సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని పరిశీలన చేశాము. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి బాంధవ్యాన్ని చూశాము. క్రీస్తు యేసు ఎవరో సిద్ధాంతపరంగా గ్రంథంలో చూస్తే, క్రీస్తు యేసు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన కేవలము నజరేయుడైన యేసు కాదు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయాన్ని సిద్ధాంతపరంగా ఎరిగాము. క్రీస్తు యేసుని ఎరగడం వల్ల ఏ విధంగా క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారో, దేవుని ద్వారా పంపబడ్డాడు. దేవుని ఈ లోకాన్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనేందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించెను. ఎవరైతే క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుతారో వారి జరిగే మేలు ఏంటంటే, వారు దేవుని కుమారుడిని అంగీకరించిన వారు జీవము గలవారని గ్రంథం తెలియజేసింది. ఆ విధంగా మనము ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చినటువంటి డాక్టరల్ ఎవిడెన్సెస్ కి
మనం ఏది కలపకూడదు, ఏవి తీసేయకూడదు. సిద్ధాంతపరమైన వాటికి దేన్ని కూడా కలపకూడదు, దేన్ని కూడా తీసివేయకూడదు అని చూసాము. దేవుని మాటలకు ఏది కలపకూడదు. ఒకవేళ కలిపావంటే ఆయన నీ మీద నిన్ను గద్దించునేమో, నువ్వు అబద్ధికుడు అయిపోతావు. ఇంకా ముందుకెళ్ళి నీకు దీంట్లో కలిపావంటే నీకు తెగుళ్ళు వస్తాయి. నువ్వు దీంట్లోంచి తీసివేసావంటే నీవు పరిశుద్ధ పట్టణంలోకి నీకు ప్రవేశం లేదంటే నిత్య జీవం లేదని చాలా సీరియస్ గా హెచ్చరిక జరిగింది. అందువల్ల క్రీస్తు యేసుతో మనకున్నటువంటి బాంధవ్య విషయంలో గ్రంథాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. గ్రంథం పరిశీలన చేసినప్పుడు ఏదంటే అది మనం కలుపుకోవడానికి తీసివేయడానికి కుదరదని నిర్ణయించబడిన తర్వాత ప్రభువు ఒక్కడే. క్రీస్తు యేసుతో నీకు ఎటువంటి బాంధవ్యాన్ని దేవుడు ఏర్పరచాడంటే ఆయన నీకు ప్రభువుగా ఇచ్చాడు, నీకు రాజుగా ఇచ్చాడు, నీకు ఏలికగా ఇచ్చాడు. ఆ విధంగానే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఇవ్వబడ్డాడు. ఆయన పరిచర్లు నానా విధాలుగా ఉన్న ప్రభు మాత్రము ఒక్కడే. ఈ విషయాన్ని పరిశీలన చేసేటప్పుడు మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుతో నీకున్నటువంటి డాక్టరల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలంటే ఆయన దేవుని కుమారుడు అని నువ్వు ఎరగాలి. రెండవది, ఆయన నీకు ప్రభువుగాను రాజుగాను నీకు ఏలికగాను దేవుడు నియమించాడు. అటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి. ఈ విషయం ఎరుగక అనేక మంది వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ క్రీస్తు యేసు ద్వారా ఆరాధన జరిగించాల్సిన పరిస్థితిలో క్రీస్తు యేసు ఎవరో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతా ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళకి ఆరాధనలు ఏమైపోతాయో మనకు స్పష్టంగా తెలుసు. కానీ క్రీస్తు యేసుని ఎరిగిన వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో మనము ఆరాధించడానికి వచ్చాము. క్రీస్తు యేసుతో మనకు ఎటువంటి రిలేషన్షిప్ ఉందో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంబంధ బాంధవ్యము సిద్ధాంతపరంగా తెలుసుకోకపోతే ఊరికే పై మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ విషయము ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. హేతువుడికి ప్రతివానికి నీవు నీ యొక్క విశ్వాసాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. 15వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమై క్రీస్తు చేసినందున మీ సత్ప్రవర్తన మీద అపనిందన వేయవారు సిగ్గుపడుదురు. అందువల్ల క్రీస్తు యేసుని నమ్ముకున్నాము, క్రీస్తు యేసుతో మాకు సంబంధం ఉంది, ఆయనతో మాకు రిలేషన్షిప్ ఉందని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఏ విధంగా హేతు అడిగారు అనుకోండి, దానికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నాకు తెలియదు అన్నామంటే క్రీస్తు సంఘంలో ఉండి ప్రయోజనం లేదు. నీ క్రీస్తుతో ఎటువంటి సంబంధం ఉందో ఎరుగక నీవు నడుస్తా ఉన్నావంటే ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసుని దేవుడు ఏ విధంగా మనం పరిచయం చేశాడంటే ఆయన ప్రభువుగా పరిచయం చేశాడు, ఇశ్రాయేలు రాజుగా మనకు పరిచయం చేశాడు. ఆ విధంగా ఎరగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఎరుగుతాం మనము నిత్య జీవం కలిగిన వారం అవుతాం. అలా కాకుండా దేవుని మాటలకు వేరుగా మనం ఆలోచన చేసి కలిపి చెరిపి తీసివేసి ఏదైనా చేశామంటే మనము పరలోక పట్టణాన్ని చేరుకోలేము. అందువల్ల ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పరలోక పట్టణం చేరాలనే నిరీక్షణతో ఆశతో ఇక్కడ రెస్ట్రిక్టెడ్ కండిషన్స్ లో మనం చాలా జాగ్రత్తగా ఆయన సేవిస్తూ ఆ యొక్క పరిస్థితి కోసం ఎదురు చూసేవారం కాబట్టి మనం ఎక్కడ కూడా తప్పుడడుగు వేయడానికి ఛాన్స్ లేదు. క్రీస్తు యేసుని ఎరిగే విషయంలో, క్రీస్తు యేసుతున్నటువంటి బాంధవ విషయంలో తప్పకుండా ఈ డాక్టర్ రిలేషన్షిప్ గురించి సంపూర్ణంగా ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు మనకు ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుపేట మనం చేసి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.